వినబడుతోంది. ఇశ్రాయేలు సంతతి నుండి యెహోవా వాక్కు వెలువడుతోంది. యేసుని మాట వినబడుతోంది. ప్రభు అయిన ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి శాశ్వత కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు స్తుతి కలుగునుగాక. ఆమేన్. ప్రవచన దర్శిని ద్వారా అంతర్జాతీయ సువార్థికులు రెవరెండ్ సాలమన్ రాజ్ కుంచినపల్లి గారి ద్వారా దైవ వర్తమానములు విని మీలో అనేక మంది ఆశీర్వాదాలు పొందుతున్నారని తెలుసుకొని దేవదేవుని స్తుతించుచున్నాము. ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడును లెక్కింపజాలని గొప్ప సమూహముతో కూడా సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని మా గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పు పరిచర్యలో మీ ముందుకొస్తున్నాము. రండి, వినండి, దైవాశీర్వాదాలు పొందండి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి మన రక్షకుడు మన ప్రభు మనందరి ఆశీర్వాదం కోసం మనమందరము మోక్షరాజ్యములో ప్రవేశించు నిమిత్తమై తన పరిశుద్ధ రక్తమును చిందించి మన రక్షకుడిగా మన ప్రభువుగా ఈ లోకములోనికి దిగి వచ్చి అతి త్వరగా రాజుగా మహారాజుగా రానయున్న యేసుక్రీస్తు ప్రభుని పరిశుద్ధ నామములో మీరందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి బైబిల్ తీసి పరిశీలించండి. మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో 44వ వచనం నుంచి మనం చదువుకుందాం. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు నామములో మీ అందరికీ శుభం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చారు, అందరి కోసం వచ్చారు. కొంతమంది అనుకుంటున్నట్లు ఏదో ఒక మతాన్ని స్థాపించడానికి యేసుక్రీస్తు ప్రభు రాలేదు, లేదా ఏదో కొన్ని కులాలకు పరిమితమై ప్రభు అయిన యేసు ఇక్కడికి రాలేదు. ఆయన సర్వమానవులకు ఈ భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని సృష్టించిన దేవుడు. ఆయన సర్వమానవులకు దేవుడై ఉండి ఆయన సర్వమానవుల కోసం ఈ లోకానికి వచ్చారు. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన సందర్భంలో పరలోకములో ఉన్న దేవదూతల సమూహం భూలోకానికి దిగి వచ్చి ప్రకటించారు, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేడు నేను మీకు తెలియజేస్తున్నాను అని ప్రకటించారు. ప్రియులారా, మీరు నమ్మగలిగితే విశ్వసించగలిగితే ప్రజలందరికీ యేసుక్రీస్తు నామములో ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ప్రపంచంలో నీకు ఎవరిని గురించి తెలిసినా సరే, ఎవరిని నువ్వు ఆశ్రయించినా సరే నీకు మేలు జరగలేదేమో, ఒకవేళ నువ్వు ఆశించిన ఫలితాన్ని నువ్వు పొందలేదేమో, లేదంటే ఆశ నిరాశల మధ్య నీవు కొట్టుమిట్టాడుతూ నిస్పృహంలో ఉంటే ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నీకు మేలు చేయడానికి ఆయన మనందరి కోసం ఈ లోకానికి వచ్చారని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు నమ్మి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి మీ జీవితాల్లో మేలు పొందాలని మరొకసారి యేసుక్రీస్తు నామములో ఆయన సువార్తను మీకు ప్రకటిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు, ఆయన పిలిచారు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని. ప్రభుకు మహిమ కలుగునుగాక. అవును, యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో ప్రతి విధమైన పాపము నుండి శాపము నుండి ప్రతి ఒక్కరు విడుదల పొంది విశ్రాంతి పొందినట్లు ఆయన మోక్షానికి చేర్చే మార్గమై ఉన్నారు. మరి ఈరోజు మీరు మన పరిశీలనలో మన జీవితాల్లో పరిశీలన చేస్తే ప్రపంచం అంతటా ఆరాధించబడుతున్న నామం యేసుక్రీస్తు నామం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచమంతటా స్తుతించబడి మహిమపరచబడి గణపరచబడి ఆరాధించబడుతున్న మరి దేవుని నామాన్ని గురించి యేసుక్రీస్తు నామం అని మనం చెప్పుకోవడం, ఆయనను దేవునిగా చేసుకొని ఆయనను స్తుతించి ప్రార్థించి ఆరాధించే దేవుని పిల్లలు కలిగి ఉన్న గొప్ప ఘనత. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన అందరికీ మేలు చేసేవాడు. అందుకోసమే ఆయన పిలిచిన పిలుపులో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు,
శరీర సంబంధమైన రోగాన్ని బాగు చేసి శాంతినిచ్చారు. యేసుక్రీస్తు ప్రభు మానవులు ఏ అపవాది చేత, చీకటి శక్తుల చేత, అపవాది వాని సంబంధమైన క్రియల చేత ఎంతమంది రెస్ట్లెస్గా బాధించబడి వేధించబడుతున్నారో వారందరినీ కూడా చీకటి శక్తి నుంచి, అపవాది నుంచి విడుదల కలిగించి ఆయన సమాధానాన్ని, నెమ్మదిని ప్రసాదించిన ప్రభు, ఆయన ప్రతి విధమైన రోగము నుండి స్వస్థత, క్షేమం ఇచ్చిన ప్రభు. అంత మాత్రమే కాదు, వీటన్నిటికంటే ముఖ్యంగా ఆత్మ సంబంధమైన శాంతి, ఆత్మ సంబంధమైన సమాధానాన్ని, శాంతి, సంతోషాన్ని యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించేవాడు. మీరు అడగొచ్చు, ఆయన మాత్రమేనా, ఎందరు లేరు, ఎవరు మాత్రం ఇవ్వలేరని. నేను చెప్తున్నాను, ఆయన మాత్రమే సర్వలోక మానవుల కోసం ఈ లోకానికి వచ్చి, సర్వలోక మానవుల పాప ప్రాయశ్చిత్తం కోసం తన పరిశుద్ధ రక్తాన్ని చిందించిన వాడు. తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి సిలువలో మరణించి 3వ రోజున సజీవుడిగా తిరిగి లేచి యుగయుగాలు సజీవుడిగా, దేవుడిగా, ప్రభువుగా ఆరాధించబడుతున్న దేవుడు. ఆయన అందరికీ శాంతి, సమాధాన, సంతోషాన్ని ఇచ్చేవాడు. అలాగూ ఆయన అందరినీ ప్రేమించారు, అందరిని పిలుస్తున్నారు, అందరినీ స్వస్థపరుస్తున్నారు. అందుకోసమే మనకి ఎన్ని కులాలు తెలుసో అన్ని కులాల్లో నుంచి ఈరోజు యేసు ప్రభుని విశ్వసించి ఆరాధిస్తున్నారంటే యేసుక్రీస్తు నామంలో శాంతి పొందినవారు, సమాధానం పొందినవారు, వారు చీకటి శక్తుల నుంచి, అపవాద శక్తుల నుంచి విడుదల పొందిన వారు యేసుక్రీస్తు ప్రభులో ఉన్న శాంతిని బట్టి, యేసు ప్రభు నామంలో ఆయన సన్నిధిలో వారు పొందిన సమాధానాన్ని బట్టి ఆయనను దేవునిగా, ప్రభువుగా మరి హృదయపూర్వకంగా విశ్వసించి ఆరాధిస్తూ ఉన్నారు. వేదాలు చెప్పినా, దాదాపు ఏ మతం చెప్పినా సరే, మానవుడు పాపంలో పుట్టాడు, పాపంలో పెరుగుతున్నాడు. ఈ పాపంలో జీవించే మానవుడు మరణించినప్పుడు నరకంలోకి వెళ్ళి పడతాడు. అదే అగ్నిగుండం అన్న సంగతి దాదాపు ప్రతి ఒక్కరు చెప్పేదే. కానీ యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచి, ఆయన దేవుడు, ఆయన ప్రభు, ఆయన మోక్షానికి తెచ్చే మార్గం, ఆయన నా కోసం ఈ లోకానికి వచ్చారు, నా పాప క్షమాపణ కోసం పరిశుద్ధుడైన యేసు ప్రభు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించారని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని ఆయనను ఆరాధిస్తారో వారికి ప్రభు ఇచ్చిన వాగ్దానం, ప్రతి పాపము నుండి ఆయన పరిశుద్ధ రక్తం పవిత్రులుగా, పరిశుద్ధులుగా తీర్చటం, తద్వారా మోక్షరాజ్యాన్ని, నిత్య శాంతి, సమాధాన, సంతోషాన్ని మానవులు పొందొచ్చు. అలాగూ యేసుక్రీస్తు ప్రభు అందరినీ ప్రేమించి, అందరికీ ఆహ్వానం ఇచ్చి, అందరినీ ఆయన స్వస్థపరిచి శాంతి సమాధానాలు ఇస్తూ వచ్చారు. ఆయనను స్తుతించి, ప్రార్థించి, ఆరాధించి, ఆయనను అనుసరించే ప్రత్యేకించబడిన దేవుని పిల్లలు, శిష్య బృందం ఒలీవ కొండ మీద యేసుక్రీస్తు ప్రభు కూర్చొని ఉన్నప్పుడు ఆయనను చాలా ఆసక్తికరమైన విషయాలు అడగడం ప్రారంభించారు. వారు అడిగిన ప్రాముఖ్యమైన అంశాలు, నీవు మరలా నీ రాజ్యంలోనికి, ఏ రాజ్యం నుంచి అయితే నువ్వు వచ్చావో, ఈ రాకడలో నీ పరిశుద్ధ రక్తాన్ని చిందించి మరలా నీ రాజ్యానికి వెళ్తానని చెప్తున్నావు, మరలా వస్తానని చెప్తున్నావు. మరలా నువ్వు రావడానికి ముందు లోకంలో ఏం గుర్తులు కనపడతాయి, ఏం సూచనలు కనపడతాయి అని యేసు ప్రభుని అడిగారు. అంత మాత్రమే కాదు, అనేక సార్లు యేసుక్రీస్తు ప్రభు ప్రకటించినట్లుగా ఇప్పుడున్న ఆకాశం, భూమి, ఇప్పుడున్న సృష్టి అంతమవుతుంది, కానీ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు నిత్యము ఆయన రాజ్యములో, ఆ రాబో లోకంలో జీవించడానికి ప్రభు వాగ్దానం చేసి ఉంచారు. ఆ వాగ్దానాన్ని గురించి తెలుసుకోవడానికి 2 ముఖ్యమైన అంశాలు వారు అడుగుతూ వచ్చారు. ఒకటి, నీవు మరలా మా కోసం ఎప్పుడు వస్తావు అని. రెండవది, ఈ ప్రపంచం అంతమవుతుంది అంటున్నావు కదా, దానికి ముందు ఏమన్నా సూచనలు కనపడతాయా, మేము తెలుసుకోవాలని ఆశపడతామని అడిగితే ఆయన ఈ 24వ అధ్యాయంలో అనేకమైన అంశాలు వారికి తెలియజేస్తూ వచ్చారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఇంతకు ముందు వచ్చారు ఈ లోకానికి. మనందరూ వాడుకునే క్యాలెండర్, ప్రపంచం అంతటికి మరి యేసు ప్రభు ఈ లోకంలో పుట్టారు, ఈ లోకానికి ఇంతకు ముందు వచ్చారని చెప్పడానికి గొప్ప సాక్ష్యం ప్రపంచం అంతా చలామణిలో ఉన్న క్రీస్తు శకం క్యాలెండర్. యేసుక్రీస్తు ప్రభు రాకతో కాలం 2 ముక్కలైంది. యేసు ప్రభు ముందు కాలాన్ని క్రీస్తు పూర్వం అన్నారు. యేసు ప్రభు నుంచి ఇప్పుడు జరిగే కాలం అంతా కూడా ఎన్ని వేల సంవత్సరాలు జరిగినా సరే క్రీస్తు శకం అన్నారు. కారణం, ఆయన దేవుడు, ఆయన ప్రభు అయి ఉన్నారు. కాలములు, సమయములు ఆయన తన స్వాధీనమందుంచుకొని సర్వమును నిర్వహిస్తున్న దేవుడు, ప్రభు అయి ఉన్నారు గనుక. ప్రియులారా, ఈ సందర్భంలో ఆయన అనేకమైన అంశాలు చెప్పేటప్పుడు ఆయన రాకడని గురించి, ఆయన మరలా రావడాన్ని గురించి
సూచనలు అడిగే వారికి ఆయన చెబుతూ వచ్చారు. ఏమనంటే, మీరు అనుకొనని గడియల్లో మనిషి కుమారుడు వస్తాడు. అంటే నా రాకడ సంభవిస్తుంది. మీరు అనుకున్నప్పుడు కాదు, అనుకొనని గడియలో నేను వస్తాను, వచ్చేసరికి మీరు సిద్ధంగా ఉండండి అని ప్రభువు చెప్పారు. చాలా సూచనలు చెప్పారు. సూచనలు నేడు ప్రపంచం అంతా కూడా ప్రకటించబడుతున్నాయి. మరో ప్రక్కన సైంటిస్టులు చెప్తున్నారు, ఇప్పుడున్న ఈ లోకం, ఈ భూమి, ఆకాశం అతి త్వరలో మహావేడి వలన ఆకాశంలో కలిగే సోలార్ స్టామ్, అది సౌర తుఫాన్ కావచ్చు, భూమి మీద కలిగే తరచుగా సంభవిస్తున్న అనేకమైన తుఫాన్ల కారణం కావచ్చు, భూమి లోపల ఉన్న అగ్నిపర్వతాలు బ్రద్దలవ్వడం వల్ల కావచ్చు, సముద్రాల్లో ఉన్న అగ్నిపర్వతాలు బ్రద్దలవ్వడం వలన సముద్రాలు పొంగి మనుషుల మీదకి రావడం వల్ల కావచ్చు, ఏ విధంగా అయినా సరే ఈ ప్రపంచం అంతమైపోవడానికి రెడీగా ఉందని మరో ప్రకారం సైంటిస్టులు చెప్తా ఉన్నారు. వారు కూడా దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథాన్ని మరి ఆమోదించి ప్రకటిస్తున్నట్లుగానే వారి పరిశీలనలో ఉన్న ప్రకటనల వివరాలను బట్టి మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితి ప్రపంచాన్ని ఆవరించి ఉంది. వారైతే ఒక అడుగు ముందుకు వచ్చి అన్నారు, ఈ జరిగిన సంవత్సరం అంటే 2012 చివరి కానీ 2013 సంవత్సరం ఎలాంటి విపత్తు అయినా సరే జరగవచ్చు, ఏమన్నా జరగవచ్చు అని ఒక విశ్లేషణలో చెబుతూ వచ్చారు. ఈలాగూ సైంటిస్టులు చెబుతున్న మరి చాలా స్టేట్మెంట్స్, ఈ ప్రపంచంతో సమీపించింది, ఎప్పుడైనా ఈ ప్రపంచం అంతం కావచ్చు అని చెప్తా ఉన్నారు. రెండవది, యేసుక్రీస్తు ప్రభు రాకడకు సంబంధించి ఆయన ఏ సూచనలు అయితే చెప్పారో ఆ సూచనలన్నీ కూడా నేడు ప్రపంచంలో కనబడతా ఉన్నాయి. ఆయన ఆకాశానికి సంబంధించి అనేకమైన సూచనలు చెప్పారు, ఆకాశంలో కనబడతా ఉన్నాయి. భూమికి సంబంధించి, సముద్రాలకు సంబంధించి, మనుషుల ప్రవర్తన విధానాన్ని బట్టి అనేకమైన సూచనలు యేసు ప్రభు చెప్తా వచ్చారు. చెప్తా వస్తున్న ప్రతి విషయం కూడా ప్రస్తుతం ఈ ప్రకృతిలో మరి ప్రపంచంలో నెరవేర్పు దేవుని పిల్లల వాక్యాన్ని బట్టి పరిశీలన చేస్తే ఆయన చెప్పినట్లే జరుగుతున్నాయి. కాబట్టి ప్రభు వచ్చే సమయం సమీపించిందని చెప్పుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభు రాకడని గురించి, ఆయన ఎప్పుడు వస్తారనే దాని గురించి చాలా మంది ఆసక్తిగా వారికి తెలిసిన జ్ఞానాన్ని బట్టి అంచనాలు వేసి ఇప్పుడే అని కొందరు, కొంత టైం ఉందని కొందరు రకరకాలుగా మాట్లాడుకుంటా ఉన్నారు. ఇక ప్రకృతిని బట్టి, ప్రకృతిలో జరిగే వాటిని బట్టి చూస్తే సైంటిస్టులు చెప్పేది ఇప్పుడైనా కావచ్చు. మీరు మర్చిపోయారా రాబో లోకం వార్తలు? ఇప్పుడైనా కావచ్చు, మరి ఎప్పుడైనా కావచ్చు, ఈ ప్రపంచం అంతవడానికి సిద్ధంగా ఉందని వాళ్ళు చెబుతా ఉన్నారు. మనం చూస్తున్న నిత్య వార్తల్లో ఇవే కనపడతా ఉన్నాయి. ప్రియులారా, అయితే ఈ సందర్భంలో నిజంగానే ప్రపంచం అంతం కాబోతుందా? అంతమైతే దానికి సంబంధించిన విషయాల వివరాలు బైబిల్ ఏం చెప్తా ఉంది? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆయన మాట్లాడుతూ, మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వస్తారని. నాకు తెలిసి మరి చాలామంది పోయిన సంవత్సరం ప్రపంచంలో ఎక్కువ మంది యేసు ప్రభు ఈ సంవత్సరం గ్యారంటీకి వస్తారు, డిసెంబర్ పూర్తి అవ్వకముందే వచ్చేస్తారని ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్పేది ప్రపంచ వార్తలు. కారణం ఏంటంటే సైంటిస్టులు ఏమన్నారంటే, మొన్న డిసెంబర్ 21 లోపు ఈ ప్రపంచం అంతా నాశనం అయిపోద్ది అన్నారు. చాలా విషయాల వివరాలు వాళ్ళు చూపెట్టిని, వాళ్ళు చెప్పినవి మనందరికీ తెలుసు. మనలో చాలా మందిని చూసాం, నేను చాలా చోట్ల వాటిని ప్రదర్శించాను కూడా. వాళ్ళు ఏం చెప్తారంటే, డిసెంబర్ 21, 2012 లోపు ప్రపంచం అంతం అవుతుంది, దానికి ఆధారాలు, దానికి అనేకమైన సూచనలు మేము పరిశోధించి తెలుసుకున్నాం అని చాలామంది ఇలా మాటలు చెబుతున్నారు. వాళ్ళతో మేము కూడా ఏకీభవిస్తున్నామని సైంటిస్టులు కూడా అన్న సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడైతే వాళ్ళు ఆ మాటలు చెప్పారో, అయితే ఈ సంవత్సరం ప్రపంచం అంతమవుతుంది 2012 అంటే దానికి ముందే యేసు ప్రభు రావాలి కాబట్టి ఇప్పుడు వచ్చేస్తారని ఎదురు చూసిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా లేకపోలేదు. అటు యేసు ప్రభు రాలేదు, ఇటు ప్రపంచం కూడా అయిందా? అయితే మనం అందరం ఇక్కడ ఎందుకు ఉంటాం చెప్పండి? వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు ప్రపంచం అంతం కాలేదు, దానికంటే ముందు యేసు ప్రభు కూడా రాలేదు. ఇంకా విపత్తులు, విపరీత స్థితులు, పరిస్థితులు మాత్రం ప్రపంచంలో ఎక్కువైపోయాయి. అనుమానం లేదు, ప్రపంచంతానికి మాత్రం మనం సమీపించాం, దాని గురించి ఎలాంటి అనుమానం లేదు. అది ఏ సమయం ఎప్పుడు జరగబోతుంది అనే దానికి పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం చెబుతుంది? ప్రపంచం అంతమైతే యేసు ప్రభువుని విశ్వసించిన వారు, అంగీకరించిన వారు, వీరి ప్రత్యేకత ఏమిటి, వీరు పొందే మేలేంటి, వీళ్ళకి జరిగే మరి ఆశీర్వాదం ఏంటి, వాడు పొందే ప్రత్యేకత ఏమిటి అని ఆలోచన చేస్తే ఇందుకు సంబంధించిన విషయాలు మరి ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తుంటే అనేక విధాలుగా
ప్రపంచంతం సమీపించింది, ప్రభు రాకడ సమీపించింది అనే విషయం మాత్రం అర్థమవుతుంది. మీరు చూడండి, బైబిల్లో ఏవైతే చెప్పారో అవి అన్ని విధాలుగా కనపడతా ఉంది. ఒక దశలో ప్రపంచంతానికి ముందు, యేసు ప్రభు రాకడకు ముందు మనుషులను చంపుకొని తింటారు అని రాస్తుందండి బైబిల్లో. సామాన్యంగా ఇలాంటి విషయాలు యాక్సెప్ట్ చెయ్యం, అంగీకరించలేం. ఏదైనా మనిషి తింటాడంటే ఒప్పుకోగలం. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే, ప్రభు రావడానికి ముందు, ఈ ప్రపంచం అంతం అవడానికి ముందు మనుషులు చంపుకొని తింటారని. నాట్ ఓన్లీ దట్, ఈ చివరి సమయంలో మనుషులకు ప్రాణవాయువు దొరకకుండా పోతుంది, ప్రాణవాయువు లేకుండా పోతుంది అని దేవుని వాక్యంలో రాస్తుంది. ఆక్సిజన్ దొరకపోతే మనుషులు ఎలా బ్రతుకుతారు? ప్రస్తుతం ప్రపంచంలో చాలా చోట్ల లక్షలు కాదు, మిలియన్స్ సంఖ్యలో పక్షులు గుట్లుగా పడిపోతున్నాయి చాలా చోట్ల. నాట్ ఓన్లీ దట్, సముద్రాల్లో చాలా చోట్ల ఉన్న చేపలు మిలియన్స్ సంఖ్యలో చచ్చిపోయి బయట కొట్టుకొచ్చేస్తున్నాయి. మామూలుగా షార్క్ చేపలు అంటే ఎంత పెద్ద ఉంటాయి, దాదాపు ఈ ప్లేస్ చాలదేమో, అక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ స్టేజ్ చాలదేమో. అలాంటివి కూడా కుప్పలుగా చచ్చిపోయి బయటకు వచ్చేస్తున్నాయి. ఏమిటి వీటి సారాంశం? వాటికి బైబిల్కి ఏమైనా సంబంధం ఉందా అంటే, ఆక్సిజన్ చాలక చచ్చిపోయినాయి అంటున్నారండి. ప్రియులరా, ఆక్సిజన్ చాలక పక్షులు చచ్చే పరిస్థితి లోకంలో కనబడుతుందంటే, మొదటితో వాటితోనే ప్రారంభమైంది ప్రపంచం. వాటి తర్వాత ఈ ప్రభావం, ఎఫెక్ట్ మనిషి మీదకి రాబోతుంది అనే సంగతి బైబిల్లో రాయబడి ఉంది. సైంటిస్టులు అవే చెబుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న సంభవాల యొక్క సారాంశం కూడా అదే. అయితే ఇలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి మనం తప్పించుకోవచ్చు, రక్షించబడవచ్చు, సురక్షితంగా ఉండొచ్చు, శాశ్వత కాలం మోక్షంలో ప్రభుతో కూడా జీవించవచ్చు. ఎలా 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 ఇది సాధ్యం అంటే, అందుకోసమే యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నారు. హల్లెలూయా. నశించిపోయే లోకం నుండి తప్పించడానికి, అంతంగా పోతున్న ఈ ప్రపంచం నుండి తన పిల్లలను, తన ప్రజలను రక్షించి సురక్షితంగా తన రాజ్యంలో చేర్చుకోవడానికే యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నారు. ఆయన, నువ్వు ఎలాగొస్తావయ్యా, ఎప్పుడు వస్తావు, నువ్వు రావడానికి ముందు సూచనలు ఏమిటో చెప్పమంటే, ప్రభు ఏమన్నారంటే, మీరు అనుకోనని గడియలో, మీరు అనుకోనని అంటే, చాలామంది మరో ప్రక్కన మరొక వర్గం ఏమంటున్నారంటే, ఇవన్నీ ఏయో జరుగుతూ ఉన్నాయి, అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరిగినాయి, ఎప్పుడు జరిగాయో జరుగుతున్నాయి, ఇప్పుడేం క్రొత్తగా జరగట్లేదు, వాటి గురించి మనం ఏం పట్టించుకోక్కర్లేదు, లోకమంతా బాగానే ఉంది, చక్కగా జరుగుతూనే ఉంది, కాబట్టి ఏం కాదు, అప్పుడే కాదు, ఏమీ కాదు అంటున్నారు. నేనంటున్నాను, ఒకవేళ అవును ఈ పరిస్థితులన్నీ ప్రభు రాకడకు సూచన అంటే, సూచన అన్నట్టుగానే యేసు ప్రభు రాబోతున్నారు, వచ్చే సమయం ఆసన్నమైందని చెబుతున్నాను. ఒకవేళ అదేమి లేదు, ఎప్పుడు జరిగేవే, పరిస్థితులన్నీ బాగున్నాయి, నెమ్మదిగా ఉన్నాయి, ఆ గొడవేమి లేదు, బాగానే సురక్షితంగానే ఉన్నాం, ఇప్పటికేమి ఇబ్బంది లేదని నువ్వు అనుకుంటున్నా సరే, నువ్వు అనుకుంటున్న మాటలు దేవుని వాక్యానుసారంగా, ఆయన వాక్యంలో ఆయన రాకడకు ముందు ఇలా అనుకునేవారు ఎక్కువైపోతారు అని చెప్పిన వాక్యాన్ని బట్టి చూసినా, ప్రభు అయిన యేసు వచ్చే సమయం ఆసన్నమైంది, ప్రపంచాంతం సమీపించిందని చెప్పుకోవడానికి ఇలాగనుకునే వారి ఆలోచనలు కూడా మరి దీనికి అనుకూలమైనవే అనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ప్రభు వచ్చే విధానం ఎలాగుంటుంది? ప్రభు వచ్చే విధానం అనుకోని సమయంలో ప్రభు ఎలాగొస్తారు? ఇంతకుముందు ఎప్పుడైనా బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో అలాంటి సంఘటనలు ఉన్నాయా అంటే, జరిగిన సంఘటన ఒకటి నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఇందుకోసం ఆదికాండములో 18వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చదవటం ప్రారంభిస్తే, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తెప్పించెదను. థ్యాంక్ యూ. దేవుని ప్రజలు, ఇశ్రాయేలీలకు మూల పురుషుడిగా ఉన్న అబ్రహాం, ఆయనను గురించి, ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం చదువుకుంటున్నాం. ఆయన మరి ఒకప్పుడు విగ్రహారాధికుడు. అబ్రహాం విగ్రహాలను తయారు చేసి విగ్రహాలను నమ్ముకుంటూ జీవించేవాడు. కానీ సృష్టికర్త అయిన దేవుడు అబ్రహామును ఎవరైతే సృష్టించారో, అబ్రహాముకు రూపాన్ని, స్వరూపాన్ని ఎవరైతే ఇచ్చారో, ఆ గొప్ప దేవుడు అబ్రహామును దర్శించి, నీవు ఆరాధించాల్సింది నీ చేతితో చేయబడిన, మనుషుల చేత చేయబడిన రూపాలని, మరి వీటిని కాదు, నిన్ను సృష్టించిన దేవుడిని నేనున్నాను, నేను నీతో మాట్లాడుతున్నాను,
నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడినైనా నన్ను నువ్వు ఆరాధించాలి, నన్ను సేవించాలి, నీవు నన్ను అనుసరించాలి, నన్ను వెంబడించాలని ప్రభు దర్శనం స్వరం దొరికినప్పుడు సరిగ్గా అది అబ్రహాం అనుకున్న టైం కాదు. అందుకని ఈ సంఘటన చెబుతున్నా. ప్రియులారా, ఈ సందర్భంలో ఆయన అనుకోని సమయంలో రావడంలో రెండు ముఖ్యమైన ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి, తనకిష్టులైన తన ప్రజలైన ఈ కుటుంబాన్ని దీవించడానికి. నాట్ ఓన్లీ దట్, ఆయన అనుకోని ఆ సమయంలో వచ్చి ఆయనకు విరుద్ధంగా వ్యతిరేకంగా పాపం చేస్తున్న వారి మీదకి శిక్ష పంపించడానికి కూడా అనుకోకుండా ప్రభు ఒకేసారి వచ్చారు. ప్రభు అయిన దేవుడు అనుకోని సమయంలో వారి ఇంటికి వచ్చి వారి యొక్క సమస్య తీర్చారు. కుమారుని స్వాస్థ్యంగా ఇవ్వడానికి ప్రభు ప్రకటించారు. అనగా అనుకోకుండా వచ్చిన ప్రభు ఆయన తన ప్రజలను దీవించడానికి వచ్చారు. నాట్ ఓన్లీ దట్, అనుకోకుండా వచ్చిన ప్రభు అదే సమయంలో ఆ ప్రక్కనే ఉన్న సొదొమ గొమొర్రా మీద తీర్పు తీర్చడానికి వచ్చారు. 18వ అధ్యాయంలో 20వ వచనం కూడా చదవండి. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గురించిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పున మరలా మీరు 22వ వచనం కూడా చదవండి. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుకి వెళ్ళారు. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. ప్రియులారా, ప్రభు దీవించడానికి అనుకోకుండా సమయంలో వచ్చి ఆ కుటుంబాన్ని, అబ్రహాం కుటుంబాన్ని దీవించారు. దూతలను ఎందుకు పంపించారంటే ఆ సొదొమ గొమొర్రా మీదకి తీర్పు పంపించడానికి, సొదొమ గొమొర్రా మీదకి నాశనం పంపించడానికి దూతలు పంపించారు. ప్రభు ఆయన ఎప్పుడు వచ్చినా అనుకోకుండా వచ్చే దేవుడు అని చెప్పుకోవడానికి ఇదొక నిదర్శనం. ఆయన వచ్చేటప్పుడు ఆయనే కాదు, ఆయన దూతలు కూడా తీసుకొని వస్తారు. అప్పుడు రెండు కార్యక్రమాలు జరుగుతాయి. ఒకటి, ఆయనకిష్టులైన వారిని ఆయన దీవించేవాడు, ఉన్నతమైన భవిష్యత్తు కోసం నడిపించేవాడు. హల్లెలూయా. అట్ ది సేమ్ టైం ఎవరైతే దేవుడంటే భయం భక్తి లేకుండా ఉన్నారో, దేవుడిచ్చే ఆకాశం కావాలి, భూమి కావాలి, దేవుడిచ్చే ఆహారం కావాలి, దేవుడిచ్చే గాలి పీల్చుకోకపోతే బతికే అవకాశం లేదు, దేవుడిచ్చే అన్నీ కావాలి, దేవుడు లేడు అనేవారు ఉన్నారు. నిజదేవుడిని దేవుడు కాడు అనేవారు ఉన్నారు. నిజదేవుడైతే యేసుక్రీస్తు ప్రభు తన పరిశుద్ధ రక్తాన్ని ఇస్తే ఆయనను అంగీకరించి సేవించే విధానం మనుషుల్లో లేదు. వీరందరూ దేవుని యొక్క సన్నిధిలో సముఖములో దేవుని తీర్పు కోసం సిద్ధంగా ఉన్నారు. ఒకప్పుడు అబ్రహాము కాలంలో మనుషులుగా దేవుడు అనుకోని సమయంలో వచ్చి ఆయన తనకిష్టమైన వారిని దీవించి మరి ఇద్దరు దూతలను ఆ తీర్పు తీర్చడానికి, నాశనం విధించడానికి సొదొమ గొమొర్రాకు పంపినట్లు యేసుక్రీస్తు ప్రభు అనుకోని గడియలో మనిషి కుమారుడిగా అతి త్వరగా రాబోతున్నారు. అది అనుకోని సమయంలోనే ప్రభు వస్తారు. వచ్చినప్పుడు తన పిల్లలను, తన ప్రజలను తన యొద్దకు ఆకర్షించుకొని తన నిత్య నివాసంలోనికి, సురక్షితమైన రాజ్యంలోనికి వారిని తీసుకొని వెళ్ళడానికి ప్రభు రాబోతున్నారు. ఇక భూలోకంలో మిగిలిపోయిన పాపుల విషయంలో, దుస్తుల విషయంలో తీర్పు, భయంకరమైన దేవుని తీర్పు, ఆకాశం నుండి అగ్ని కురిసే భయంకరమైన రోజు, భూమి లోపల ఉన్న అగ్ని చేత దహించబడే కాలం అది. ఏ వైపు చూసినా మహా విపత్తుల మధ్య మనుషులు దేవుని యొక్క తీర్పు వలన బాధించబడే శిక్ష అనుభవించే కాలం అది. తుదకు దేవుని తీర్పులోనికి వెళ్ళిన వారు అగ్నిగుండంలో పడవేయబడితే అక్కడ అగ్ని ఆరదు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. చూడండి, అగ్నిగుండంలోకి వెళ్ళిన పరిస్థితి ఏంటంటే ఏడ్పును ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. దేవుని చేత మంచిగా సృష్టించబడిన మానవుడు మంచి దేవుని విసర్జించడం, మంచి దేవునికి వ్యతిరేకంగా జీవించడం, మంచి దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించడం, వీరు దుష్టులుగా తీర్చబడటానికి కారణమైంది. తీర్పు తర్వాత అగ్నిగుండంలోకి వెళితే అగ్నిగుండంలో ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును అన్నారు. ప్రియులారా, ఆయన త్వరగా రాబోతున్నారు. ఆ టైం ఎప్పుడో మనకు తెలియదు. ఎప్పుడొచ్చినా సరే మనం సిద్ధంగా ఉండడం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధత కలిగి నీతిమంతులంగా తీర్చబడి ఆయన నిత్యరాజ్యంలో, మోక్షరాజ్యంలో ప్రవేశించడానికి ప్రతి ఒక్కరు సిద్ధపడి ఉండాలి. ఒకవేళ సిద్ధపాటు లేకపోతే వారు దేవుని తీర్పులోనికి, అగ్నిలోనికి నెట్టబడితే అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటై ఉండును. అలాంటి భయంకరమైన తీర్పు ఆయన రాక వెనుక దాగి ఉన్న సంగతి దేవుని వాక్యంలో ఉంది. ఈ సంగతి తెలిసిన వారు అడుగుతున్నారు, నీ వచ్చేటప్పుడు ఏవైనా సూచనలు ఉన్నాయా?
నీ వచ్చే సంగతి నువ్వు రాకముందు మేము ఎలా సిద్ధపడాలి అని అడిగితే, ఆయన రాకడకు ముందు మనం ఎలా సిద్ధపడాలో విషయాలు వివరాలు బైబిల్లో ఉన్నాయి. ప్రియులారా, ఎప్పుడు మన పోకడో తెలియదు, అది కూడా అనుకోనని. అలాగే ప్రభు రాకడ అనుకోనని గడియలోనే, అనుకోనని గడిలో మన పోకడే అయినా, అనుకోనని గడియలో ప్రభు రాకడే అయినా సరే మనందరం సిద్ధపడి ఉండాలి. ప్రభు మన మధ్య ఉన్న ఈ సమయం ఆశీర్వాదకరమైంది. మన దేవుడు, మన ప్రభు, ఆయన మనలో ప్రతి ఒక్కరిని దీవించడానికి మన మధ్య ఆత్మరూపిగా ఉన్న సమయం. నువ్వు నమ్మగలిగితే ఈ రాత్రి ప్రభు నిన్ను తాకుట, ప్రభు నిన్ను స్వస్థపరచడానికి, ఆయన నిన్ను దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్న ప్రభువు నువ్వు చూడగలవు. నువ్వు హృదయపూర్వకంగా ప్రభుని నమ్మి, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉంచు అని ప్రార్థించగలిగితే, అబ్రహాము దీవించబడినట్లుగా, అబ్రహాము కుటుంబంలో సమస్య తీర్చబడినట్లుగా ఈ రాత్రి ప్రతి వ్యక్తిని ప్రభు దీవించడానికి ఇష్టపడుతున్నారు. మీకోసం మేము ప్రార్థిస్తున్నాం. మహోన్నతుడైన మా దేవ, మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. సర్వయుగములలో అక్షయుడు అయిన దేవ, అదృష్టుడా, నీకు వందనములు, స్తోత్రములు. అద్వితీయుడు అయిన దేవా, నీకే స్తోత్రములు. ప్రభువైన ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ, శాశ్వత కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ కృపా సమృద్ధిని మాకు విడుదల చేయండి దేవా, నీకు స్తోత్రములు. నీ ప్రియకుమారుడైన యేసు అనుకుని గడియలో త్వరగా రాబోతూ ఉండగా నాయన నిశ్చయముగా ఆయన రాకడలో దేవదూతల చేత మేము కొనుకోబడినట్లుగా నీ ఆత్మకార్యము జరిగించండి. అనుకుని గడియలో మనుష్య కుమారుడుగా త్వరగా మహామహిమతో రాబోతూ ఉన్న యేసు నామముననే ప్రార్థించుచు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ మా కార్యక్రమంలో మీరును పాలి భాగస్తులు కాగోరితే మాతో సంప్రదించండి. మా చిరునామా హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ 43-109-13 అజిత్ సింగ్ నగర్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా. మా పిన్ కోడ్ 520015. మా ఫోన్ నెంబర్లు 0866-2400-427 మరియు 9849957809. అడ్రస్ మరోసారి హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ 43-109-13 అజిత్ సింగ్ నగర్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా 520015. Our phone numbers are 08662400-427 and 9849957809.